అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. యాక్టర్ సత్యరాజ్ కుమార్తె దివ్య న్యూట్రిషనిస్ట్. తను పెళ్లికి సంబంధించి కొన్ని కమెంట్స్ చేసింది. తాను పెళ్లి అనే సాంప్రదాయాన్ని నమ్మనని, నమ్మకం లేదని, రెండు మనసులు కలవాలి కానీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకైతే ఏమీ లేదని, సో నేను పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటానని ఆవిడ మాట్లాడడం జరిగింది. జనరల్గా సెలబ్రిటీస్కి సంబంధించి ఎవరైనా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏదైనా సాంప్రదాయాలకు సంబంధించి, ధర్మాలకి సంబంధించి ఏమైనా మాట్లాడినప్పుడు అవి సొసైటీ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఇప్పుడు ఈవిడ ఏదైతే ప్రశ్నలు లేవనెత్తిందో తన పెళ్ళికి సంబంధించి, ఇప్పుడు యూత్ బాగా దీనికి సంబంధించి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఆలోచిస్తారు కూడా. అసలు ఈ పెళ్ళి అనే సాంప్రదాయం ఎందుకు వచ్చింది, నిజంగా రెండు మనసులు కలిస్తే పెళ్ళి అనేది అవసరం లేదా అని చాలామంది అంటే ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది. ఇప్పుడు ఇదే మన టాపిక్. అసలు పెళ్ళి అనేది ఎందుకు వచ్చింది, పెళ్ళి అనేది అవసరమా, మాట్లాడుకుందాము. మనతో మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ విజయ బంగారు గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే ఉదయశ్రీ గారు. సెలబ్రిటీస్ ఏది మాట్లాడినా దాని ఇంపాక్ట్ కొద్దిగా మాత్రం ఎట్లాగైనా ఉంటుంది. అంటే పెళ్ళి అనేది తరతరాల సాంప్రదాయం, మన ధర్మంలో ఉంది, మన సంస్కృతి, ఇది మన కల్చర్. అది ఇప్పుడు ఈవిడ మాట్లాడినంత మాత్రాన ఏది పోదు. బట్ ఒక ప్రశ్న అయితే చాలామంది కొంతమంది కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. పెళ్ళి నిజంగానే అమ్మాయి రెండు మనసులు కలిస్తే చాలు కదా అని మాట్లాడింది. దాంట్లో తప్పేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ సాంప్రదాయాల గురించి ఇలా మాట్లాడడం ఏంటి అని కూడా అంటూ ఉన్నారు. అది అంటారు కదా, తప్పున్నర కాదు, ఇంకా చాలా తప్పండి. అంటే మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్, మరి ముఖ్యంగా అంటే మనం సెలబ్రిటీస్ అంటే ఎవరు, చాలా ఫేమస్ అయ్యి ఏదో ఒక రంగంలో చాలా ఫేమస్ అయిన వాళ్ళని మనం సెలబ్రిటీస్, అట్లాగే యాక్టర్స్ కదా. జనరల్గా యాక్టర్స్నే సెలబ్రిటీస్ అని అంటారు. ఎందుకంటే వాళ్ళని మనం ఒక దేవుళ్ళలాగా చూస్తాం. వాళ్ళు ఏం చేసినా కూడా ఓహో ఇలాగేనేమో, ఇలా మనం కూడా ఉండాలేమో అని అనుకుంటాం. అందుకే కదా ఏదైనా ఒక సబ్బు అడ్వర్టైజ్మెంట్ కానీ, ఒక పౌడర్ అడ్వర్టైజ్మెంట్ కానీ, ఒక ఏసీ అడ్వర్టైజ్మెంట్ కానీ నీతో నాతో చేయించరు. అలాంటి సెలబ్రిటీస్తో ఎందుకు చేయిస్తారు అంటే, సో వాళ్ళు కూడా ఇదే వాడుతున్నారు, వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా ఇది కొనుక్కుందాం, మనం కూడా ఇలా ఉందాము. చూసారు, నేను ఏదో ఈ క్రీమ్ రాసుకున్నా, నేను ఎంత అందంగా మెరిసిపోతున్నాను అనగానే జనాలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటారు. నిజంగా అది వాడుతుందో లేదో తెలియదు. అది ప్రొడక్షన్, అది ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం. అట్లాగే అంటే ఏది చేసినా కూడా వాళ్ళని ఫాలో అవ్వడం అనేది మన నైజం, సెలబ్రిటీస్ని ఫాలో అవ్వడం. కాబట్టి అంటే ఎప్పుడైనా సరే అలాంటి సెలబ్రిటీసు ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే మనం ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా, అది కూడా ఏ మెసేజ్, మంచి మెసేజ్ ఇస్తున్నట్టుగా ఉండాలి. మీరు అన్నట్టుగా సత్యరాజ్ గారి, ఆయన చాలా ఫేమస్ యాక్టర్ ఆయన. సో ఆయన వాళ్ళ అమ్మాయి నేను చూశాను, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. సో పెళ్ళి అంటే పిల్లల్ని కనడానికి పెళ్ళి అవసరమా, పెళ్ళి లేకుండా కూడా నేను పిల్లల్ని కంటాను. ఎస్, పిల్లల్ని కంటావు అంటే పెళ్ళి అనేది, అంటే పెళ్ళి అంటే ఏంటి ఉదయశ్రీ, అది మన భారతదేశంలో మనందరికీ పెళ్ళి అన్నట్టు ఏంటంటే, ఒక ఆడ మగ ఇద్దరు అంటే పెళ్ళి అనే ఒక బంధంతో ఒకటయ్యి అదొక ఫ్యామిలీ అయిన తర్వాత ప్రతి ఒక్కరితో, అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు, పిల్లల కంటే కూడా ఎందుకంటే పెళ్ళి అనే ఒక బంధంతో ఏకమయ్యారు కాబట్టి అది పవిత్రమైన బంధం అంటే పెళ్ళి అనేది. కాబట్టి సో ప్రతి ఒక్కరు మనం అందరం ఫాలో అవుతారు. మా అమ్మ నాన్న, మన తాత తరతరాల నుంచి పెళ్ళి అనే ఒక బంధంతో ఏకమై కదా సంసారం చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఇది నా ఫ్యామిలీ, ఇది నా బంధము, ఇది నా చెల్లి, నా అక్క, మా నాన్నగారు, మా అమ్మగారు కదా, మా బాబాయి, మా పిన్నిలి, ఏముందండి బంధం ఏంటి, ఒక అంటే ఈ సంబంధాలు, ఈ మానవ సంబంధాలన్నీ ఎలాగంటే ఒకరితో ఒకరికి ఒక సంబంధం ఏముండాలి అంటే ఒక రిలేషన్ ఉండాలి. రిలేషన్ లేకపోతే నువ్వు ఎవరని చెప్తావు? సరే, ఎస్, ఆమె పాయింటే మాట్లాడదాం. ఆవిడేమంటుందంటే పెళ్ళి అనే అవసరం లేదండి, నేను పిల్లల్ని కనేస్తాను పెళ్ళి కాకుండా అంటున్నావు. సరే, పిల్లల్ని కంటావు. కన్న తర్వాత మరి పిల్లలకు, ఆ పుట్టిన పిల్లలకు, నీకు అతను ఎవరైతే ఉన్నాడో పెళ్లి చేసుకోకుండానే నువ్వు పిల్లలను కన్నావు కదా, అతనికి ఏం రిలేషన్ అండి, ఏమని చెప్తావు కదా? నానా అని చెప్పాలి. నానా అని ఎప్పుడు అంటారు? భార్యాభర్తలు అయితేనే నా అమ్మ నాన్న అని పిలుచుకుంటాం. మరి నీ కూతురికి, నీ కొడుక్కో ఏమని చెప్తావు? అతను
నా బాయ్ ఫ్రెండ్. సో నీ బాయ్ ఫ్రెండ్ని మరి ఏమేమని పిలవాలి? పిల్లలు ఏమని పిలవాలంటే పుట్టిన పిల్లలు ఏమని పిలవాలి? అంటే ఒక పెళ్లి చేస్తేనే అమ్మ నాన్న అవుతారా? అంతే కదండి. పెళ్ళి చేసుకుంటేనే కదా భార్యాభర్తలు అయిన తర్వాత అమ్మ నాన్న అవుతారు ఉదయశ్రీ. అంతేగాని ఇప్పుడు ఎవరితోనో నువ్వు అంటే అతనికి నీకేం రిలేషన్ లేదు. సరే అమ్మ ఇప్పుడు రేపు పొద్దున పిల్లలు పెద్దగా అయిన తర్వాత అమ్మ అని నేను పిలుస్తాడు. ఎందుకంటే నువ్వు 24 గంటలు ఉన్నావు కాబట్టి అమ్మ అంటాడు. మరి నాన్న అంటే ఎవరిని చూపిస్తావు? నాన్న అనే రిలేషన్ నీకు ఎప్పుడు ఉంటుంది? నువ్వు పెళ్లి చేసుకుంటేనే కదండి. అంతేనా? అంటే నాకు తెలియదు మరి ఇప్పుడున్న టెక్నాలజీలో పెళ్లి కాకున్నా కూడా నేను అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇదిగో మా ఆవిడ మా వారు అని చూపిస్తారు. కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోలేదండి, కానీ నా పిల్లలకి ఈయన ఏమవుతాడు? మరి ఏమవుతాడు? నా పిల్లలకు అంటే ఈ భూమి మీదకి నా పిల్లలు రావడానికి కారణం ఈయనకు నీకు ఏం సంబంధం అని చూపిస్తావు? అంటే యాక్చువల్లీ దివ్య ఇంటెన్షన్ ఏంటి అని అంటే పెళ్లి పేరిట ఇద్దరిని కలుపుతారు, కానీ వాళ్ళ మనసులు కలవంది. వాళ్ళు భార్యాభర్తలు ఎట్లవుతారు? మెయిన్ గా మనసులు కదా కలవాలి. నో అది ఆవిడ చెప్పింది ఏమని చెప్పారంటే ఎస్ మనసులు కలవాలి. సరే పెళ్లి అనే సంబంధంలో మేమిద్దరం అంటే బాగుంటేనే మీరు లక్షల కోట్లు పెళ్లి చేసినా కూడా పెళ్లి పటాకులు అవుతున్నాయి. దట్ ఈస్ ఓకే. ఆమె ఏమంటుందంటే పిల్లలు కనడానికి పెళ్లి అనే బంధమే ఉండవసరం లేదు అని అంటుంది ఆమె. ఎస్ మన భారత సంస్కృతి ప్రకారము మనం అందరం భారతీయులం కాబట్టి మనం ఫారినర్స్ కాదు. సో అంటే ఒక భార్య భర్త ఇద్దరు కలిస్తే కలిగే సంతానాన్నే అది సంతానం అంటారు. అది అంటే చట్టబద్ధమైంది, అంటే అందరు సమాజం ఒప్పుకుండేది అది. అంతేగాని పర్లేదని నాకు పెళ్ళి కాకుండా పర్లేదని నేను పిల్లలు కానేస్తానంటావు. మరి రేపొద్దున పిల్లలకు తండ్రి అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఏమని ఇంట్రడ్యూస్ చేస్తావా నీ పిల్లలకు? ఏమని ఇంట్రడ్యూస్ చేస్తారండి? అతనికి పిల్లలకి ఏం రిలేషన్ ఉంది? మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకున్నాక అంటే భర్త తరపు చుట్టాలు వాళ్ళందరూ కూడా ఒక రిలేషన్, బాబాయి పిన్, అదే నేను చెప్తున్నా. సో మనం జంతువులం కాదండి, జంతువులం కాదు కదా. ఎవరితో అంటే వాళ్ళతో ఏ జంతువుతో ఆ జంతువుతో అదేంటి పిల్లలు దానికి. సో మన సంబంధాలన్నీ ఏంటంటే ఒక మనిషితో ఒక భార్య భర్త, మళ్ళీ చెప్తున్నా బాబాయి పిన్ని నాన్నగారు అమ్మ తాతయ్య బాబాయి, ఇవన్నీ ఏంటంటే మన రిలేషన్స్ కదా, మానవ సంబంధాలు ఇవన్నీ. ఆ సంబంధం లేకుండా నేను పిల్లల్ని కంటాను అంటే నువ్వు జావమంటా నేనైతే. అంతే కదా, నీ ఇష్టం. నువ్వు ఇఫ్ యు ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజెస్. మరి నీకు రేపొద్దున నీకు పుట్టిన పిల్లలకు మళ్ళీ ఏమని ఇంటర్వ్యూ చేస్తావు నీ పిల్లలకి? సరే ఇప్పుడు కూతురో కొడుకో పుడుతుంది, నిన్ను నువ్వు ఏమని ఇంట్రడ్యూస్ చేసుకుంటావు? నాన్న నేను మీ అమ్మని, బాబు నేను మీ అమ్మని అంటది. మరి అమ్మ కదా, మరి ఏం రిలేషన్? అసలు అమ్మని కూడా పిలవకూడదు. నీ డిక్షనరీలో అసలు పెళ్ళి అవసరం లేదు, నాకు పిల్లలు ఉంటే చాలు అంటే మరి నిన్ను నువ్వు ఏమని ఇంట్రడ్యూస్ చేసుకుంటావు? నీ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటావు. ఫ్రెండ్ అంటే కూడా మళ్ళీ అది ఒక రిలేషనే కదా, ఒక సంబంధమే. కాబట్టి అంటే పిచ్చి పరిపరి విధాలుగా ఆలోచన చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా. సో జనాలకు ఎలా అవుతున్నారంటే ఎక్కువ చదువులు చదివేసి చాలా తెలివిగల వాళ్ళం అనుకొని ఇలాంటి పనులు చేసేసి, సరే నువ్వు పోనీ నీ అభిప్రాయం నిన్ను ఎవడు పంచుకోమన్నాడు? నేను ఎవరు చెప్పమన్నారు? నువ్వు చెప్పినందువల్ల ఇప్పుడే సర్వనాశనం అయిపోయింది. పెళ్ళి అనే వ్యవస్థ మీద నమ్మకాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పెళ్ళి కాకముందే పెళ్ళి అనే ఆ 2 అక్షరాలు చేసుకోకుండా మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. ఈవెన్ ఫస్ట్ నైట్లు కూడా ఫోటోషూట్ తీసి పెడుతున్నారు కదా. అలాంటి దరిద్రాలన్నీ జరుగుతూ ఉంటే మళ్ళీ నువ్వు వచ్చేసి నాకు పెళ్ళి అవసరం లేదు, పిల్లలు కనడానికి పెళ్ళి అవసరం లేదు అంటే మరి నువ్వు ఏం సొసైటీకి ఏమి ఇస్తున్నావు కదా? నువ్వు రేపొద్దున నువ్వు అయ్యో నాది తప్పైపోయింది నన్ను నాలుకర్చుకున్నా కూడా జరగాల్సినదైతే జరిగిపోతుంది. సొసైటీలో తెలిసిపోయింది అందరికీ కదా. మన యూత్ అంతా ఎలా ఉన్నారంటే ఏం చెప్తే సోషల్ మీడియాలో ఏం చెప్తే అదే ఫాలో అవుతున్నారు. అదిగో ఆమె చెప్పింది కదా, నేను కూడా ఇప్పుడు అదే చేస్తా, ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా చెయ్యని వాళ్లకు ఈమె అవేర్నెస్ ఇచ్చింది అనమాట, పర్లేదు చేసుకోండి అని చెప్పేసి. ఇంట్లో చెప్తే మాట వినరు కానీ అస్సలు సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ పెట్టగానే ఇంకా అస్సలు మొత్తం గూగుల్లో సెర్చ్ చేసేసి ఇదిగో పలానా అసలు ఇప్పుడే వెతుకుతున్నారండి. పిల్లలు కనడానికి పెళ్ళి అవసరమా? మళ్ళీ ఆవిడ చెప్పినట్టే చేసుకో అంటే అవసరం లేదు అనగానే ఎవరైనా చేశారా ఈ పని అంటే ఈవిడ మనకు బ్రాండ్ అంబాసిడర్ కనిపిస్తుంది అనమాట. పెళ్లి చేసుకోకుండా పర్లేదు పిల్లల్ని కనొచ్చు అంటే
ఒక బాధ్యత కలిగిన ఎవరైనా సరే అలా మాట్లాడరండి. అంటే నాస్తికులు ఇవన్నీ నమ్మరు కదా, నాస్తికులు అసలు వేరే దేవుణ్ణి నమ్మరు. నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళని నాకు తెలిసిన నాస్తికులు అంటే వాళ్ళంతా దేవుళ్ళ పూజలు చేసుకోరు, ఈ ప్రసాదాలని ఇంట్లో ఫోటోలు ఉండవు, ఏముండవు, బొట్లు పెట్టుకోరు, దేవుడు బొట్లు పెట్టుకోరు, ఇవన్నీ వేరే. కానీ నాస్తికులు మాట్లాడాల్సిన నాస్తికులు ఏమంటారు, పూజలు చేయొద్దంటారు, దేవుడే లేదంటారు, గుళ్ళు ఎందుకు వేస్ట్ అంటారు. మరి సంప్రదాయాలు ఫాలో అవుతారా? వాళ్ళంతా సాంప్రదాయాలు అంటే మరి పెళ్లి చేసుకుంటారండి, పెళ్లి చేసుకుంటారు, కుటుంబ బంధాలు ఉంటాయి, కుటుంబ విలువలు తెలుస్తాయి, దేవుడి వరకు మాత్రమే వాళ్ళు నాస్తికులు. కానీ ఈవిడ మాట్లాడింది నాస్తికత్వం. ఎస్, ఆమె ఇంకొక మాట, ఎస్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంట్లో పూజలు చేయనండి, నేను సత్యనారాయణ వ్రతం చేసుకోము, నేను తిరుపతికి వెళ్ళను, నేను డైరెక్ట్గా హనీమూన్కి వెళ్తానంటే ఎస్ నువ్వు నాస్తికురాలివే, ఎందుకంటే మీ నాన్నగారు నాస్తికుడు కాబట్టి మీకు పూజలు లేవు. కానీ ఇప్పుడు ఈమె ఏమంటుందంటే, మరి మీ నాన్న మీ అమ్మ పెళ్లి చేసుకోకుండానే నువ్వు పుట్టావా కదా, మీరన్న ప్రకారమే పోనీ ఆయన సత్యరాజు గారు నాస్తికుడు, మరి నాస్తికుడు పెళ్లి చేసుకోకూడదు కదా. వాళ్ళు ఈ అమ్మాయికి అమ్మా నాన్న ఉన్నారు కదా, మరి వాళ్ళిద్దరిది ఏం రిలేషన్ అండి, ఉన్నారా లేదా? నువ్వు మీ సత్యరాజు గారిని నాన్నగారు అనే పిలుస్తావు, మీ అమ్మగారిని అమ్మ అనే పిలుస్తావు కదా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తలు అయిపోయి నీకు అమ్మ నాన్న అయ్యారా? కాబట్టి సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎవరైతే మిమ్మల్ని ఫాలో అవుతూ మిమ్మల్ని దేవుళ్ళగా మీరు ఏం చెప్తే అది కూడా నా జీవితానికి అన్వయించుకొని ఎలా చేస్తున్నారో, కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే నీ అభిప్రాయం నీ దగ్గర ఉంచుకో, అంతేగా నువ్వు ప్రతి 10 మందికి చెప్పావు అంటే నువ్వు అంటే పాడైపోయారు ఇంకా సర్వనాశనం అయిపోండి అని చెప్పడం అనమాట. అంతేనా? నువ్వు నాశనం అయిపోయావు, ఇంకా దరిద్రాలు చేసుకోండి, ఇక విచ్చలవిడిగా రోడ్ల మీదనే చేసుకోండి మీ పనులను నేను చెప్తున్నట్టు, అంతే కదా. కాబట్టి సెలబ్రిటీస్ ఎప్పుడైనా సరే మాట్లాడేవాళ్ళు, సెలబ్రిటీసే కాదండి, ఎవరైనా సరే సొసైటీలకు కానీ పబ్లిక్ కానీ వచ్చి డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటే మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ వెతికినా కూడా మైక్రోస్కోప్ వేసి వెతికినా కూడా మనం మాట్లాడే దాంట్లో ఎటువంటి పొరపాటు ఉండకూడదు. ఎందుకంటే అదొక మనం పబ్లిక్ సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నాం మనం కదా. ఆ మెసేజ్ అది విన్నందువల్ల, అది విని చాలామంది దాన్ని ఇన్స్పైర్ అయిపోయి అలా చేయడానికి ట్రై చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, సబ్బులకి, ఏసీలకు, దాని తర్వాత పౌడర్లకి, క్రీమ్లకు వీళ్ళందరినీ ఎందుకు పెడుతున్నారండి? వాళ్ళు చెప్తే జనాలు, మరి ఈవిడ చెప్పింది కూడా అంతే కదా. కాబట్టి దయచేసి అంటే మళ్ళీ అంటే ఆవిడ చెప్పినంత మాత్రాన ఫాలో అవ్వకుండా ఎవరు ఉండరు, ఫాలో అవుతారని లేదని కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు అయ్యో ఆమెనే చేసింది కదా పర్లే అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడే పెళ్లి కాకముందే లివింగ్ రిలేషన్ చెప్పేసి అనేసి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు నాకు నచ్చలేదని బయటికి వెళ్ళిపోతున్నారు కదా. మళ్ళీ రేపొద్దున వాడు ఎక్కడ కనిపిస్తే కూడా నీకేంటి, 10 సంవత్సరాలు ఒకే రూఫ్ కింద ఉండి మీరు అంటే పెళ్ళి అనే ఆ 2 అక్షరాలు తీసేసి మిగతా అంతా బాగానే ఉన్నారు. మళ్ళీ మిగతా అంటే ఎలా ఉన్నారు, భార్యాభర్త. మళ్ళీ చూడండి వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్త లాగే ఉన్నారు. తర్వాత ఏమైంది, తూ అనుకొని వెళ్ళిపోయారు. నువ్వెవరో నేనెవరో నాకు తెలియదు కదా. కాబట్టి ఇప్పుడే సర్వనాశనం అయిపోయిందండి సొసైటీ. అయితే ఎంత పాడైపోవాలో అంత పాడైపోయింది. ఇంకో పాడైపోవడానికి ఇవి ఇంకొక మార్గం చూపిస్తుంది అనమాట. కాబట్టి ఇది మంచిది కాదండి. మన భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పదండి. ప్రతి ఒక్క ఫారినరు, ప్రతి ఒక్క విదేశీయులు, ప్రతి ఒక్కరు మనం చూసి ఇన్స్పైర్ అవుతారు. భారతీయ సంస్కృతి అంటే చాలా పెద్దది. అక్కడ కుటుంబ విలువలు ఉంటాయి, తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దవాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళకి చాలా పద్ధతులు ఉంటాయి, వాళ్ళకు చాలా సాంప్రదాయాలు ఉంటాయి అనేసి మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఫాలో అవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తుంటే ఇట్లాంటి వాళ్ళు పనికిరాని వాళ్ళందరూ వచ్చేసి పెళ్లి లేకుండా పర్లేదు పిల్లలు కనొచ్చు, నేను దేశం మీదకి వదిలేస్తాను అని అంటే అది ఎంతవరకు కరెక్టే మాట్లాడిన వాళ్ళదే తెలుస్తుంది అనమాట. చాలామంది ఉదయశ్రీ ఫారినర్స్ కట్టుబొట్టు మంచి వేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాలో అవుతున్నారు. నేను చెప్పండి, నేను చాలామంది నా దగ్గర ఫారినర్స్ ఆన్లైన్లో క్లాసెస్ చదువుతారు. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు కంపల్సరీగా నాతో పాటు నేను షాపింగ్ తీసుకెళ్తా వాళ్ళను. శారీస్ కొనుక్కొని మా ఇంట్లో ఉంటారు అన్నమాట. ఒక 2 రోజులు గెస్ట్ లాగా ఉంటే శారీస్ ఎలా కట్టుకోవాలి, తర్వాత ఎలా ఉండాలి, బొట్టు ఎలా పెట్టుకోవాలి, తల దూకోవడం ఎలాగా, బొట్టు అదేంటి పువ్వులు ఎలా పెట్టుకుంటారు, వాళ్ళకి అన్నం తినడం కూడా జనరల్గా వాళ్ళందరూ స్పూన్లతో తింటారు. అన్నం తినడం కూడా చేత్తో కలుపుకోవడం కూడా వాళ్ళకి రాదు. సో నేను నా దగ్గరకు ఒక అమ్మాయి అట్లాగే వస్తే అన్నం ఎలా కలుపుకోవాలి అనేది కూడా నేను చూపించాను ఆ అమ్మాయికి. అలా మనది వాళ్ళు ఫాలో అవుతుంటే మనం వెళ్ళేసి ఇప్పుడే చెప్పా మళ్ళీ చెప్తున్నా సర్వనాశనం అయిపోయిందండి. ఇంకా పురుగులు పట్టిపోయింది అంటాడు, అట్లా అయిపోయింది ఈ సొసైటీ. సో ఇలాంటివన్నీ దయచేసి యువత
ఒకసారి ఆలోచించుకోండి. ఇది అది మన సాంప్రదాయం కాదని నేను చెప్తా అల్టిమేట్గా. మంచి విషయం చెప్పారు. థ్యాంక్ థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.